కాదు, దండం చూపించానంటే నేను చెప్పినవన్నీ శిరసా వహించి మరీ చేస్తుంది. జాగ్రత్త, నోటికొచ్చినట్టల్లా పేలేవంటే నీ తల ముక్కలు ముక్కలు చేయగలరు. వద్దు గురుదేవా, ఈసారికి క్షమించండి. అర్భకుడు వాడితో మనకేమిటి? సరే పదండి, అలా ఊళ్ళోకి వెళ్దాం. అమ్మా దేవి, నీ సమక్షంలో ఏమిటి ఘోరం, ఏమిటి అన్యాయం? హారతి బళ్ళం దగ్గరికి వాడు రాకుండా నీ హారతి వాడి దగ్గరికి పోతుంటే చూస్తూ ఊరుకున్నావే తల్లి, చూస్తూ ఊరుకున్నావే. పరమ పవిత్రమైన నీ దేవాలయంలో ఇలా జరగడమా? అమ్మా, నీ సన్నిధిలోనే ఇలా జరిగితే నిన్నెవరూ నమ్మరమ్మా, నిన్నెవరూ నమ్మరు. భక్తి అనే మాటకు విలువ లేకుండా పోతుంది. దేవాలయంలోకి ఎవరూ రారు. ఇంటింటికి వెళ్ళి నేనే దేవతలని నీకు నువ్వే చెప్పుకునే పరిస్థితి వస్తుందమ్మా. అమ్మా మాట్లాడి